Hi, hello everyone. Welcome to my channel Prashanti Animations. Please like, share and subscribe to my channel. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి బావ పట్నం మరదలు. ఇది సిటీలో ఉంటున్న రఘు వాళ్ళ ఇల్లు. రఘు తన కూతురికి ఈసారైనా సెలవులకి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేవేనో నా మాట. ఇది డాడీ, నో నో, ఐ డోంట్ గో టు దట్ విలేజ్. నేను ఆ విలేజ్కి వెళ్ళలేను. నాకు మీరు మీ బిజినెస్ టేక్ ఓవర్ చెయ్యారా? చూడు బేబీ, నేను నీకు బిజినెస్ ఇవ్వాలి అంటే నువ్వు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చి నువ్వు కంపెనీలో 2 months వర్క్ చేసిన తర్వాత నేను బిజినెస్ ఇస్తాను. నా మాట నువ్వు ఇలాగే వినకుండా చేస్తే నేను నీకు బిజినెస్ ఇవ్వను. ఫస్ట్ యూ షుడ్ గో టు రిలేటివ్స్ హౌస్ అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఏం చేయలేని సత్య తెల్లారే బయలుదేరి వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్తుంది. ఈ విషయాలు ఏమీ తెలియని సత్య వాళ్ళ మేనత్త వాళ్ళ బావ అర్జున్ మటుకు నా మేనకోడలు వస్తుంది అని చాలా సంతోషంగా తనని రిసీవ్ చేసుకుంటారు. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా పేరు అర్జున్, నేను నీకు బావనవుతా. ఈ రోజు నుంచి ఇదే నీ గది, నువ్వు చాలా సంతోషంగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. కానీ సత్య మాత్రం నేను ఇష్టంతో మీ ఇంటికి రాలేదు, మా డాడీ ఫోర్స్ చేస్తేనే మీ ఇంటికి వచ్చా. నువ్వు లేనిపోని ప్రేమను నా పైన ఒలకపోయాల్సిన అవసరం లేదు, బాయ్ అని చెప్పి అంటుంది. అది విన్న అర్జున్ చాలా అదంతా విన్న అర్జున్ చాలా బాధపడతాడు. మళ్ళీ ఉదయం అవుతుంది. సత్య ఆ రోజులాగే 10కి లేచి బయటికి వెళ్ళి, అత్తయ్య టీ పెట్టుకొస్తారా కొంచెం అని పిలుస్తూ ఉంటుంది. అది విన్న లక్ష్మమ్మ అప్పుడు టీ పెట్టుకొని తీసుకువెళ్ళి సత్యకి ఇస్తుంది. ఆ టీ తీసుకొని సత్య ఆరాంగా కూర్చొని తాగేస్తుంది. టీ తాగేశాక ఇంట్లోకి వెళ్ళి తన బ్యాగ్లో బట్టలు తీసుకొచ్చి లక్ష్మమ్మకి ఇచ్చి, అత్తయ్య ఇవి నేను ఉతకని బట్టలు, ఒక్కొక్కసారి ఉతికేసి పెట్టావా? మీ ఊర్లో ఉన్న రోజులు వెతుక్కోవడానికని తీసుకొచ్చా అని చెప్తుంది. అది విన్న లక్ష్మమ్మ చాలా బాధపడుతుంది. కానీ అర్జున్ మటుకు చాలా కోప్పడతాడు. ఏంటమ్మా అది ఎలా ప్రవర్తిస్తుంది? నువ్వేమనవే, నేను అడుగుదామంటే నన్ను అడగనీయలేవు, ఏంటి నీ బాధ అని చెప్పి తల్లిని గట్టిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు తల్లి చెప్తుంది, అది సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిరా, తనకి ఏం తెలుసు పల్లెటూరు పద్ధతుల గురించి, తనే నేర్చుకుంటుందిలే, నువ్వేమనగాక అని చెప్తాడు. అది విన్న అర్జున్ చాలా బాధగా, నేను ఇటు నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఇద్దరిని చూస్తూ ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. చూస్తుండగానే కాలం గడుస్తుంది. 3 నెలలు గడిచిపోయాయి. సత్య తిరిగి సిటీకి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 3 months సత్య ఒకరోజు సిటీ రోడ్లలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది నా బిజినెస్ అయ్యుండి నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? మా నాన్న సంపాదించిన డబ్బుకి కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా అని గునుక్కుంటూనే ఇంటర్వ్యూకి వెళ్తుంది. కానీ అక్కడ చూసిన దృశ్యాన్ని చూసి సత్య చాలా షాక్ అవుతుంది. అర్జున్ సీఈఓ పోస్ట్లో కూర్చొని ఉంటాడు. ఏంటి అర్జున్ ఇదంతా? మా బిజినెస్ మీరు తీసుకున్నారా? అందుకేనా మా నాన్న మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అప్పుడు అన్నాడు అని చెప్పి కోప్పడుతుంది. అదంతా విన్న సత్య వాళ్ళ నాన్న బయటికి వచ్చి, ఇది మన బిజినెస్ కాదు, ఇది అర్జున్ బిజినెస్, నేను ఇక్కడ నుండి చూసుకుంటూ ఉంటాను, తను ఇక్కడికి వచ్చేసాక అందుకే నేను నీకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉండు అని చెప్తుంటే నువ్వు ఇంతవరకు నా మాట వినలేదు అని చెప్తుంది. అది విని రియలైజ్ అయిన సత్య, సారీ అర్జున్, నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.